అమ్మా ఏం చెప్తావే? అమ్మా గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మధ్యాహ్నం అవుతుంది కదా, గుడ్ మార్నింగ్ అనొచ్చా? ములక్కాయలు ముళ్ళు కొత్తాను ఉన్నది బాయికాడికి ఎత్తే సంబరం. ఆ చెట్టు నన్ను చూస్తాను, నేను దాన్ని చూస్తాను అనుకున్నాం. ఇప్పుడు అసలు స్టార్ ఐటమ్ నేల ములక్కాయలు. నేల మీదకి వెళ్ళి తీసుకొని గిన్నెలా తీసుకున్నాం. హాయ్ ఫ్రెండ్స్, వెనకట నడిచిపోయినాం ఎటు బాయికాడికి. బర్రెను పట్టుకొని పిల్లల్ని ఎత్తుకొని డబ్బు ఎత్తుకొని అన్ని తీర్లు ఎత్తుకొని 2 కిలోమీటర్లు నడిచిపోయినాం. ఇవాళ అయితే మా కొడుకు కారు తీసుకొని వస్తాను బాయికాడికి. అరగట్ల 7 గంటలకు పోతే, పొద్దుముడుతుంటే 7 గంటలకు పోతే, మళ్ళీ చీకటి అయితే అంటే 7 గంటలకు బాట పడనప్పుడు నడుచుకుంటూ వచ్చేది. అట్లా ఉంటుంది. తర్వాత ఏం పోయిందో, తర్వాత కొన్ని రోజులు సైకిల్ మీద వస్తే పోయినాం. సైకిల్ మీద పిల్లల్ని కూర్చుని పెట్టుకుని సంచులు ముంగట వేసుకుని డాడీ దొక్కుతాంటే వెనక ఒక్కునేది నారాయణ కంచెత్తంటే కూర్చునేది. బైక్ ఆడికి కూకోపోయా? కూర్చుంటే బైక్ ఆడ కూర్చోలేదు. ఎందుకు? బాట మంచిగా పడతాను. వెనక ఊకునేదా ముంగడ ఊకునే? వెనక కూర్చుంటే ఒకనాడు మొత్తం చైన్లో చీర మొత్తం చుట్టుకున్నాడు. ఎవరు వెళ్తాండి? డాడీ చూస్తాండి తెలియక. మరి ఎట్లా తీసిండు? మళ్ళీ ఇట్లా ఇట్లా తిప్పి తిప్పి తీసాడు. నువ్వైతే తీయపోదు, సైకిల్ లేవట్టుకొని చేతులు పట్టుకోవద్దు. తర్వాత ఇక మొన్న 10 ఏళ్ళ కింద బండి కొన్నాం. 10 ఏళ్ళ దాకా బండి కొన్నా, అది కూడా సెకండ్ హ్యాండ్ బండి కొన్నారు. ఇప్పుడు ఇప్పుడు మా కొడుకు ఈఎంఐ పెట్టి కారు కొనుక్కున్నాడు. ఫస్ట్ టైం కార్లో పోతాను బైక్ అడిగి. అక్కడ నీకు గిన్నె వాపుకోవాలి మాకు పోతుంది. ఇంతకన్నా పెద్ద పెద్ద రోడ్లకి వెళ్ళి కూడా పోయింది కారు. గుట్టెక్కించిన గీతలు చెట్లు ఉంటే పడుతుంది, గీతలు గిట్టుంటే పడదు. బైక్ కాడికి వచ్చినాం, కార్లో తీసుకొచ్చిండు ఇవాళ మా కొడుకు. అయితే ఇవాళ నాట ములక్కాయల కూర వండుతాడట. ఫ్రెండ్స్, మనమైతే మన బైక్ కాడికి ఫస్ట్ టైం కార్ వేసుకొని వచ్చినాం. పొలం మనది, ఇది మిర్చి తోట ఇది మనది. అమ్మా ఏం చెప్తావే? అమ్మా గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మధ్యాహ్నం అవుతుంది కదా, గుడ్ మార్నింగ్ అనొచ్చా? సరే, గుడ్ ఆఫ్టర్నూన్. 11. గుడ్ మార్నింగ్ అన్నట్టే. 12 దాటిందంటే నాల ములక్కాయల చెట్టు మన బాయి కాడ మొలిసింది. ఈ కాయలు తెంపి ఎప్పుడమ్మా ఎప్పుడు వండాలి కూర, మా చిన్నోడు వచ్చినాక తెంపితే విడిగా అవుతుంది కూర అవుతుంది అని ఇన్ని రోజులు చూసుకుంటున్నా. ఇప్పుడు నాల ములక్కాయలు తెంపి దంచి కూర వండుతా. ఓకే. ఇగో రోడ్డు పక్క పంటే ఉన్నాయి చెట్టు. రోడ్డు పక్క పంటే దీనికి నీళ్ళు కట్టిలా, మందులు వేసిలా? నీళ్లు లేవు, మందులు లేవు, పిండి లేదు, ఏది లేదు. ఓకే. తెంపిగా తెంపడానికి తెచ్చుకున్న సామాగ్రి ప్లేటు విత్ ఒక కత్తెర. కత్తెర ఎందుకే? అయితే చేతనే తెంపచ్చు కానీ మొన్నెందుకో బైకాడు ఉన్నది ఇది అని తెచ్చిన. ఒకళ్ళు చూసేవాళ్ళు చేతనే తెంపేది. ఇగో బీరకాయలు చూస్తా కత్తెరతో కడి చేస్తాను అన్నమాట. కూలోళ్ళు కత్తెరలు ఇచ్చి కడియాలంటే చేతితో బొచ్చ టైం వచ్చాడు పట్టు. ఇప్పుడు మనం ఈ కాయలు ఒక 1/4 కిలో కాయలు సిటీలో వాళ్ళంటే 50 మంది ఉంటాయి. 50-100 ఉంటాయి. 100 రూపాయలు ఉంటాయి 1/4 కిలోకి. ఎందుకంటే ఇవి దొరికాయి కాబట్టి. ముళ్ళు తెంపినందుకే ఇవ్వాలి వాళ్ళు, ముళ్ళకు తెంపినందుకే. అయితే మీకు కలర్లు తెలియక ఏం కలర్ అంటే ఈ పువ్వును? ములుక పువ్వు కలర్. ఈ కలర్ పువ్వు చీరలు అంటే నాకు ఇష్టం. కలర్లు మీకు ఈ కలర్లు తెలియక ములుక పువ్వు కలరు, వంకాయ చెట్టు వంకాయ కలరు, బీరపువ్వు చెట్టు బీరపువ్వు కలరు అని పేర్లు చెప్పుకుంటారు. కలర్ పేర్లు తెలియక మెంతాకును మెంతాకు కలర్ చీరే ఇట్లా అంటాం. మీ వాళ్ళు ఇప్పుడు ఏమంటారు చూడు. ఇంకో ఇప్పుడు చదువుకున్న వాళ్ళు నాకు ఒక 2-3 వస్తాయి అన్న. ఏంటి? ఎల్లో వస్తుంది, బ్లూ వస్తుంది, ఇవన్నీ. ఇంకా తెల్లది వైట్, నల్లది బ్లాక్, ఇది ఆకుపచ్చ కలర్, రాదు ఆకుపచ్చ కలర్, గ్రీన్, ఇక కడిమే రావు. హనుమాన్ బొట్టు కలర్ గుర్తు తెచ్చుకో. అంజన్న కలర్. హనుమాన్ అది తెలుగులో కాదు, ఇంగ్లీష్లో రాదు. ఆరెంజ్. ఇంకెక్కువ అడగకు, నాకు రావు. తీసుకురావా చింటూ? చదువుకుంటే వచ్చు కానీ అయినా కొన్ని చదువుకుంటే వచ్చు అన్నప్పుడల్లా బాధపడతాను. నేను కదా బాధపడ్డట్టు, నీకు అదొకటి దొరికింది కదరా పాపం. చదువు అనేది ఒకటి, అదే మీడియం ఆఫ్ నాలెడ్జ్. అది చదువు అనేది మనం ఒక దాన్ని అర్థం చేసుకోవడానికి నేర్చుకోవడానికి ఉండేది మాత్రమే. చదువుతోనే జీవితం అనేది కాదు. అది తెలియక మన దగ్గర నేర్పించుడు చదువుకోవాలి, కాలేజీ పోవాలి, జాబ్ చేయాలి అని అంటారు. ఫస్ట్ మనిషి ప్రశాంతంగా ఎట్లుంటాడో అనేది అది ఆలోచించాలి.
నువ్వు కడుపుతో ఉన్నప్పుడు ఏం కూరలు తినేది? ఓగా మొన్న చచ్చిపోయిన కౌరవ వాళ్ళు పులిగూర చేసుకున్నారు. పులిగూర చేసుకున్నా చేసినాం భాగ్యవ్వ, నీకు ఇంత పోతే అన్నం వేసుకొని రా అన్నది. మస్తు తినబుద్ధి అవుతుంది వాళ్ళ పులిగూర. ఎట్లా అని మస్తు రంది పడ్డా, ఊక తినబుద్ధి అయ్యేది. ఎట్లా 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 అనుకుంటే అన్నదిగా మర్చిపోయింది ఆమె. మర్చిపోయినాక నువ్వే చేసుకోపోయినా ఇక తెలియక బిడ్డ 15 ఏళ్ళకి 16 ఏళ్ళకి ఏం తెలుస్తుంది, తెలివిలేక. ఇప్పుడైతే నేనే 10 మందికి పోతా. ఇక ఊకే అన్న అందుకే అది చేస్తా, ఆమె అనకుండా నాకు తెలియపు. మస్తు అనిపించింది ఎట్లా ఎట్లా. ఇప్పుడు మన యూట్యూబ్లో వీడియో పెడతా కదా, చూసిన వాళ్ళకి తినబుద్ధి అయినట్టు. ఎట్లా తినాలి తినాలి పులిగూర అన్నది ఎట్లా. నేను వాళ్ళ ఇంటికి పోలేను, వచ్చి తినబుద్ధి అయినాక మా అక్క నన్ను తీసుకుపోని వచ్చింది ఎర్రవెల్లికి. అక్క గామె గట్ల అన్నదే పులిగూర అని వాళ్ళ ఇంటికి అన్నం వేసుకొని రమ్మన్నది. నాకు పోబుద్ధి కాదు ఒకరి ఇంటికి, మరి ఎట్లా అక్క అంటే పులిగూర చేసి మా అక్క అన్నం పెట్టింది. మీ అక్కనే అవ్వలెక్క చేసుకుని మా అక్క లడ్డూలు 100 అప్పాలు పెడతారు పలారాలు. అవగారాలు పెడతామంటే మా బాబు చచ్చిపోయిండు ఏడాది చుట్టూ. ఇక తినబుద్ధి అవుతుంది అన్నట్టు పలారాలు నీళ్ళు పోసుకున్న వాళ్ళు. మా అక్క మా బావ సింగరేణి జాబ్ అయ్యి అక్కడ రూపాయికి ఒక లడ్డు 500 ఇచ్చి 500 లడ్డూలు తెచ్చింది మా అక్క. ఆ కాలంలో 30 ఏళ్ళ కింద 30 ఏళ్ళ 500 అంటే 5000 అన్నట్టు. రూపాయికి ఒక లడ్డే తెస్తే క్యానెడ్ వచ్చినాయి. ఆ క్యానెడ్ పట్టుకొచ్చి మా ఇంటికి వచ్చి ఏడాది చుట్టూ అయిన సుత ఒళ్ళో పెట్టకుండా మంచిది అని సకినాలు చేసి మడుగులు చేసి గరియలు చేసి తిను అని ఇచ్చింది మా అక్క. అప్పుడు బుద్ధి తీరింది. అయితే పలారాలు పెట్టేదానికి ఒక రీజన్ ఉంటుంది. కడుపులో ఉన్న పిల్లలకు ఎందుకో ఉంటుందట, అది చెప్తే తెలుస్తుంది. అది పెట్టుకుంటారు ఉన్నోళ్ళు. ఇక అత్త మామ ముసలోళ్ళేనే, అవ్వ ముసలి ఏం కాదు కానీ అయ్యే చచ్చిపోయారు, పెట్టేటోళ్ళు లేరు. ఆ లోటు మా అక్క తీర్చింది నాకు. మనల్ని ఎవరైనా బాధ పెడితే మనం ఆ బాధను గుర్తుపెట్టుకొని మనం ఎదుగు చూపించాలి. ఎదుగు చూపించి మళ్ళీ వాళ్ళని బాధ పెట్టాల్సిన అవసరం లేదు. మనం ఎదుగుడే వాళ్ళకు బాధ అయితే కానీ కాకపోని కానీ అంతే. కానీ మనల్ని బాధ పెట్టిల్లు కదా అని మనం బాధ పెట్టాల్సిన అవసరం లేదు. ఎదిగి చూపించుడే. మనల్ని ఒకరు బాధ పెట్టేటోళ్ళు లేకపోతే మనం ఎందుకు ఎదుగుతాం? చాలా ఇంకేరినా కూడా కిలన్నీ వెళ్తాయి. మీద తెంపుకున్నా విత్తనాలు. ఫస్ట్ ఇవి కొన్ని ఎండబెట్టి మన బైకాడ విత్తనాలు పెట్టి విత్తనాలు అరగివి రాజ్యాలే మొలుతాయి. గివి విత్తనాలు పెట్టినాక పావు కిలో తెంపినా? అరకిలో అయితే పావు కిలో అరకిలో అయితే. కూర వండుకున్నాడు అయిపోయింది. సారీ కూర వండుకున్నాడు, కాయలు తెంపుడు అయిపోయింది. ఇప్పుడు కూర వండుకునేందుకు పోతాం. ఇంకేంది ఏమో హోల్స్ ఉన్నాయి అన్ని ఇళ్ళకెళ్ళి. మనం లేకుండా అవే నీళ్ళు పోతాయి. అవునా? ఒకసారి పెట్టిపోతే మళ్ళీ ఒక్కసారి వస్తే నీళ్ళు కట్టడం అవసరం లేదు. ఇట్లా నీళ్ళు కారుతానే మంచిగా సార్లు పోతాయి. సార్లు 13 సార్లు పోతాయి. ఒకటేసారి 13 సార్లు కట్టచ్చు. మెల్లమెల్లగా పోతా అంటే నీళ్ళు ఏంది ఒకసారి ఎక్కువ వస్తాను ఒకసారి తక్కువ వస్తానే. కాలువ నీళ్ళు తాగుతారా? కాలువ నీళ్ళు పోతా అంటే కాలువలో మూతి పెట్టిస్తే తాగుతాం. ఇట్లా వాడి బర్రెలు ఆవులు పెట్టి తాగినట్టు. ముత్తే పెద్దవా పట్టిన తాగేది ఉన్నది. బాయికాడికి వస్తే సంబరం. పురుగు ఉంటే పురుగు కూడా మంచిది. ఆ చెట్టు నన్ను చూస్తాను, నేను దాన్ని చూస్తాను అనుకున్నాం. చెట్టు కళ్ళు లేవు కనుక. కొత్తిమీర తెంపుతానా? కొత్తిమీర కూడా ఎత్తారానే? ఎత్తారు. కొత్తిమీర నాలములకాయల కూర. ఇప్పుడు నాలములకాయలు తెంపిన కదా, కొత్తిమీర తెంపుతాను. ఇదే మాకే మెంతాకు కిలో కూడా ఎత్తారా? చికెన్లో మటన్లో ఎత్తారు. దా 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 దా. ఫైనల్లీ దొరకబట్టిను. అమ్మ కోళ్ళం పట్టినట్టు అయింది. ఇట్లా కోసుకోవాలనా అమ్మ? కోసుకోవాలి మంచిగా. ఒకటి క్రికెట్ బాల్ లెక్క అయింది. మంచిగా ఇట్లా క్రికెట్ బాల్ లెక్క అయింది. ముళ్ళు లేదు ఏం లేదు. ఏం చేస్తాను అమ్మ? ములక్కాయలు ముళ్ళు కోస్తాను. ఇట్లా ముళ్ళు కోసుకోవాలా? అసలు రాదట. ఉల్లాకు తిన్నోళ్ళకి క్యాన్సర్ రాదట. క్యాన్సర్ కాదా? క్యాన్సర్ రాదట. ఇప్పుడు ఏం కొత్తాను? మెంతి కూర కూడా ఎత్తారా? పులుసు కూరలలో మెంతి కూర వేసుకుంటే మంచిగా ఉంటుంది.
చింతకాయలు పండినాయా? ఎట్లా రాలుతాను ఒకటి గిద్దండి అది మంచిగా ఉన్నాయి. ఫ్రెష్ ఇప్పుడే చెట్టు మీదకి వెళ్ళి తెంపిన చింతకాయ. ఫ్రెష్ ఫ్రెష్. ఇవి చింతకాయలు ఎందుకే? చింతకాయలు కూడా ఇస్తారా? చింతపండు చారు. ఆ కొమ్మలలో ఏమి ఎత్తుకుతానా? కళ్యాణాకు చెట్టు ఉన్నది కానీ నాటేస్తామని అలా పడతావు మరి. ఇప్పుడు పెట్టు. ఇలా కళ్యామాకు చెట్టు ఉన్నది కానీ నాటేస్తామని ఇవన్నీ కొట్టే వరకు పొరకలేసిండు. కళ్యామాకు మంచి వాసన ఇక్కడికి వస్తుంది. మంచిది, మంచి వాసన. గుమ్మ గుమ్మలు ఆడుతుంది. పచ్చిమిరపకాయలు వేసుకోవాలా అమ్మ? పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు తెంపుతానా. కొత్త కారపొడి వచ్చింది. మన చేను కొంచెం లేటుగా పెట్టినాం, పంట లేటుగా వస్తుందని వేరే రైతుల దగ్గర మిరపకాయలు కొత్తవి కొని పెట్టినాం. కొత్త కారపొడి తయారై 2-3 రోజులు అవుతుంది. ఎవరన్నా కావాలి అన్నోళ్ళు ఆర్డర్ పెట్టుకోండి. కూరలకైనా పచ్చళ్ళకైనా మంచిగా పనిచేస్తుంది. కూరలకైనా పచ్చళ్ళకైనా మంచిగా పనిచేస్తుంది. ఒకటే 3-4-1 సీడు దంచుకుంటే పలుగుతాయి. పలిగినాక గింజలు లేకుండా పిసుకాలి. 10 మాటలు కడిగి 5-6 మాటలు కడిగి ఆ గింజలు ఎండ పెట్టుకుంటే మళ్ళీ మొలుతాయి. ఈ గింజలు చల్లగా ఉండే. ఈ గింజలు ఎందుకురా? రాజ్యం అంతా ఇవే ఉన్నాయి. వరకు పొలంలో పోతా మురిగిపోయేదాన్ని. మురిగిపోతే అప్పుడేం కదా మళ్ళీ మొలవే. లేకపోతే ఇప్పటి లేకుంటే ఇదంతా అవుతాయి. గడ్డ చల్లుతాం గింజలు. ఇవెందుకురా చిన్న? ఇవెందుకంటే మొలితే బొచ్చాడు మొలకలు ఉన్నాయి. అది కావాలని అప్పుడు దొరికాయి. మనకాడ మనం పెట్టుకుంటే అయిపోయి. మంచిగా కడుక్కోవాలన్నా? ఇట్లా మంచిగా కడుక్కోవాలి. గింజలు లేకుండా 5-6 మాటలు కడగాలి. ఇవరకే 2 సార్లు కడిగినా. మళ్ళీ ఎందుకు కడుగుతావు? గింజలు లేవా చింటూ? ఇట్లా కడుగుతాయి. ఇట్లా గాలి ఇస్తా అంటే వెళ్తాయి. ఇక చాలా అవుతున్నా వచ్చేదైతే ఉప్పు గింజలు లేకుండా ఉప్పు వేసి కడగాలి. ఇక చేపలు కడిగినట్టే. సేమ్ చేపలు కడిగినట్టే. అరకిలన్నీ తెంపితే ఇవేని. అరకిలో కాయలకు పావు కిలో అయినా. అయినా కూడా పులుసు పెడితే దుగత్తాయి కదా. దుగత్తాయి. 2 రోజులు అవుతుంది మనకు. 2 రోజులు తినచ్చు. కాకపోతే అట్లా కాళ్ళ మధ్యలో పెట్టుకొని తిస్తారా? నూనె పోతానా? పోసినావు అంతే. ఎంతగానో పోతావా? నూనె కాలినాక కొంచెం జీలకర్ర వేయాలి. పచ్చిమిరపకాయలు ఎత్తాను. ఉల్లిఆకు ఎత్తానా? కొత్తిమీర వేయవానే? కొత్తిమీర ఆఖరి దించేటప్పుడు. ఇప్పుడే వేయరాదు? ఏమైతే వాసన పోతుంది. కొంచెం అల్లం వేస్తా. చెంచాడు పసుపు వేసుకోవాలి. మనం రైతుల దగ్గర తీసుకొని పట్టించిన పసుపే. పిల్ల కొమ్ముల పసుపు ఎంతో పచ్చగా ఉన్నది. పసుపు అంటే పచ్చనే ఉంటాయి కదా. అన్నీ ఎందుకు పచ్చగా ఉంటుంది? వాసన మంచిగా వస్తుంది. ఓకే, ఇప్పుడు అసలు ఐటమ్ నేల ములక్కాయలు. నేల ములక్కాయలు తీసుకొని ఇట్లా గోలినాక అన్ని ఈ విధంగా గోలినాక నేల ములక్కాయలు వేసుకోవాలి వక్కలు. ఇప్పుడు అసలు స్టార్ ఐటమ్ నేల ములక్కాయలు. నేల ములక్కాయలు తీసుకొని గిన్నెలో తీసుకున్నాం. చెప్పే. నేల ములక్కాయలు మంచి గోలినాక వేసుకోవాలి. అవ్వ ముందుకే అంటారు కావచ్చు, పొమ్మన లెక్క పొగ పెడతారు అని. నన్ను అయితే పొగ పెట్టి ఎల్లగొట్టినట్టే ఉన్నది. ఇక్కడ మన ముఖానికి వస్తుంది పొగ అంతా. గాడు పచ్చే వరకు అడవిలు అయ్యి పొగ వస్తుంది బిడ్డ. అడవిలు అయ్యే వరకు గడుపు వస్తుంది. బాగా ఇవ్వాలి.
మంచిగా గోలినాయి. మరి ఇవే డైరెక్ట్ తింటే అవుతుంది. నా కళ్ళల్లో అన్నీ నీళ్ళు వేస్తాను. అవ్వ ఏడిపించిందా. డైరెక్ట్ తింటే టేస్ట్ ఉండదు బాగా. కొందరు టమాటా సూప్ వేసుకోవచ్చు కానీ ఇంత టేస్ట్ ఉండదు. మాకైతే పులుసు పోసే అలవాటు. మంచిగా గుమ్మలు మంచిగా గ్రీనిష్గా వేగినాయి పసుపు వేసినందుకు. ఎంత మంచిగా కలిసింది. ఉల్లిగడ్డలు, ఉల్లాకు, మంచిగా నేల ములక్కాయ వక్కలు ఇవన్నీ కలగలిచి అల్లము, పసుపు, పచ్చిమిరపకాయలు అన్నీ వేసే వరకు కలర్ సూపర్ అవుపడుతుంది. కొంచెం కారం ఎత్తానా. ఈ సంవత్సరం పండిన మిర్చి కారం తయారై 3 రోజులు అవుతుంది. ఎవరన్నా కావాలి అనుకుంటే ఆర్డర్ పెట్టుకోండి. కూరలకైనా పచ్చళ్ళకైనా వాడుకోవచ్చు. ఒకటే రకం 341 మేము పట్టిస్తాము. కానీ మస్తు అనిపిస్తుంది. ఫ్రెష్ చింతకాయలు తెంపినాం, ఫ్రెష్ ములక్కాయలు, ఫ్రెష్ ఉల్లిగడ్డ, అన్నీ ఫ్రెష్. ఎట్లా పుల్లగా ఉన్నాయని తాగుతాను. ఫ్రెష్ చింతకాయలు కాబట్టి కలర్ కొంచెం బెల్లం కలర్లో ఉన్నది. కొంచెం పాద పడితే కొంచెం చాపత్త కలర్ లెక్క అవుతుంది కదా. తెల్లది కొత్తది వరకు ఎర్రగా ఉన్నది మంచిగా. అలా చింతగింజలు కూడా పడ్డాయి 5-6. ఏ పల్లె ఇవేంటి అవి? ఏవిరా ఇదేంటిది? ఏది చింతగింజ వరకే పడ్డదా? ఆకు కల్జమాకు గిది గిదా గివ్వా గన్నిగానం బట్టి గివ్వా అంటాను. అందులో పడతలేవు బిడ్డ నాకు. ఓకే, కూర ఫెయిల్ చేసింది. కూర ఎందుకు ఫెయిల్ అవుతుంది చింటూ? చింతగింజ పడితే ఫెయిల్ అవుతుందా? పెళ్ళిళ్ళలోనైతే వడబోయకనే పోతారు చింతగింజలు, పచ్చికాయలు. నోటికి తాకినోడు పక్కకి వేసుకోవాలి. ఇంకా చూడు సైజు మంచిగా లేకుండా ఎత్తా. మంచిగా లేకపోతే ఏదన్నా ఎందుకు ఎత్తా, వేయాల్సిందే. అదే మంచిగా ఉన్నది కానీ పులుసులు ఇవ్వైనా కొంచెం సేపు అండినాక పక్కకు పెట్టినాక టేస్ట్ వస్తూ ఉంటుంది. చేపల కూర పొద్దున వండుకుంటే సాయంత్రం టేస్ట్ ఎక్కువ వస్తుంది కదా. పిహెచ్డి చేసింది నేను. పిహెచ్డి చేసిన పోయి అంటాను కదా నన్ను, అమ్మా నీ కొడుకు ఏం చేసిండు, ఇట్లా చేస్తాను బిజినెస్ అని అడుగుతారు వీడియోలో. బిజినెస్ ఏడా చేస్తాను అంటారు అట్లా నన్ను. బిజినెస్ అంటే ఎంబీఏ చేసిండని నేను అన్నా. ఎంబీఏ చేస్తేనే బిజినెస్ మోకాన పోయే ఆలోచన వచ్చింది ఆయనకు. నేను ఏం కాలేజీ పోయినా కానీ క్లాసులు ఎన్నడూ వినలే. అలానే చెప్తా వాళ్ళకు. చెప్తే క్లాస్ ఎవ్వరు వినరు. కాలేజ్ పోతారు, ఎగ్జామ్ రాస్తే వాడు పాస్. కైటన్ క్లాస్ జీలకర్ర మెంతుల పొడి వేసిన. అబ్బాబ్బాబ్బా అన్నీ రాదు మన ఇద్దరికి. ఇక కొత్తిమీర మెంతి కూర ఎత్తాను. కొత్తిమీర ఎత్తానా. పాసం మంచిగా వస్తుంది కొత్తిమీర మెంతి కూర. పైకాడికి ఇట్లా కూర వండలేదని కారప్పొలు ఏమున్నది, ఉప్పు ఉన్నదని. ఉప్పు వేసిన కొంచెం, అల్లం ఉన్న నూనె ఇక్కడనే ఉన్నది కదా అని కారప్పొలో ఉప్పు అల్లం నూనె వేసుకొని తీసుకొచ్చింది. ఇదే వేసుకొని తినేదా వెనకట? కూర ఉడికిందా? కూర ఉడికింది. ఇక మంచిగా దగ్గట్టు అయినాయి ఉల్లిగడ్డలు, ములక్కాయ వక్కలు దగ్గట్టు అయినాయి. ఎట్లున్నదా? మంచిగా ఒక చేపలే లేవు ఇలా. అలా చేపలు వేసుకుంటారా? ఏరుగానే ఒక చేపలే లేవు. చేపల కూర లెక్కున్నది బడ్జెట్లో. చేపల కూర అన్నీ ఫ్రీగానే. అన్నీ ఫ్రీ. ఫ్రెష్ ములక్కాయలు, ఉల్లిగడ్డ, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, మెంతి కూర, ఉల్లాకు, కల్జమాకు, మన చింత చెట్టుకు కాచిన చింతకాయలు అన్నీ ఇక్కడే తెంపి కూర వండిన. ఎంతో టేస్ట్గా ఉన్నది. మీరు ఎవరైనా సుత సిటీలో అయినా ములక్కాయలు దొరికినప్పుడు కొనుక్కొని మంచిగా గట్టిగా కడుక్కొని పిసుకొని ఈ విధంగా వండుకొని తినుండి. ఎంతో టేస్ట్గా ఉన్నది. చేపల పులుసు లెక్క ఉన్నది. మళ్ళా ఆరోగ్యానికి సుత ఇది ఎంతో మంచిది. కాబట్టి ఎవరైనా
సిటీలో దొరికితే కొనుక్కొని వండుకొని తినుల్లి. వీడియో నచ్చేది ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.